నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం. పేద ఆర్య వైశ్య మహిళలకు 50 కుట్టు మిషన్ల పంపిణీ. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వరరావు డిమాండ్. భారీ వర్షానికి వాహనంపై విరిగిపడిన వటవృక్షం. ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న కల్వట్టు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా IVF రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, తెలంగాణ హస్తకళల బోర్డు చైర్మన్ బొల్లం సంపత్, కాళిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ పాల్గొన్నారు. నూతన కమిటీతో వారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పేద ఆర్యవైశ్య మహిళలకు 50 కుట్టు మిషన్లను ఉచితంగా అందజేశారు. కూడా అందజేస్తారు. మరి జీవిత సారం, మనల్ని నడిపించేటువంటి ఆ గీత సారం మొత్తం కూడా ఒక పుస్తకం అందజేస్తారు. ఈ పదవిని ఏ పదవి ఇస్తే ఆ పదవి అనుకోండి. ఈ పదవిని అంగీకరిస్తూ IVF కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని ఆర్యవైశ్యుల సంక్షేమ చెప్తున్నా. శ్రీధర్ అన్నకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఒక మంచి యాంకరింగ్గా నేను హైదరాబాద్ కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ చేయకున్నా కానీ హైదరాబాద్ ఎక్కడ వెళ్ళినా నేను వెళ్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుయరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జయబోలో వాసవి మాతాకి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వరంగల్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, రాష్ట్ర హస్తకళల చైర్మన్, మొట్టమొదటిసారిగా ఆర్యవైశ్య కులానికి కేసీఆర్ గారు మొదటి పదవి మా సంపదన్నకి ఇచ్చారు. బొల్లం సంపదన్న ఒక సేవా దృక్పథం, ఒక మంచి వ్యాపారవేత్త, వరంగల్ జిల్లాలో ఒక వైశ్యులలో ఒక పెద్ద మనిషి అని చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అటువంటి సంపదన్న గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నా. మరొక ఆర్యవైశ్య ఆనిముత్యం వరంగల్ ఉమ్మడి జిల్లాకే చేసి మేమున్నాం, ఆర్యవైశ్యులం ఎక్కడున్నా కానీ రాష్ట్రంలో మేమున్నాం, మాకు ఇంత గడ్డు పరిస్థితిలో ఉన్నా కానీ నేనున్నానని చెప్పేసి 24/7. తెలంగాణలోని 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. హన్మకొండ అంబేద్కర్ భవన్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకారపు సురేష్ అధ్యక్షతన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తాము చేసిన కృషితోనే రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో అనేక గుర్తింపులతో పాటు బహుమతులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు కృష్ణంరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకారపు సురేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మనోహర్ రెడ్డి, వినోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దామోదర్ గౌడ్, అన్ని జిల్లాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త ఉద్యోగాలు ఎన్నో ఉద్యోగాలు వేస్తాం, నాకు కావాలి 4 సంవత్సరాలు వ్యక్తికి చూసతో అలాంటి ఉద్యోగాన్ని నా ఉద్యోగ సభకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చిన మిత్రులందరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం, మీరిచ్చిన ఈ సంతోషంతో రెట్టింపు సంతోషంతో మళ్ళీ మేము వెళ్తా ఉన్నాం. వీళ్ళ ప్రతినిధులుగా మేము ముందుకు వెళ్తా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇన్ని రోజులు మా మాటలు కూడా మీరు నమ్మట్లేదని గత 6 నెలలుగా మేము కూడా ఏ ఎమ్మెల్యేని కలుస్తలేం, ఏ మంత్రులను కలుస్తలేం. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు చాలా సంతోషంగా అనిపిస్తున్నాయి అక్కడ. కానీ మీకు చెప్పిన తర్వాత ఏం చేయాలి, మనం ఏం చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. జై జేపీఎస్. పంచాయతీ కార్యదర్శుల ఐక్యత, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఐక్యత. అందరికీ ధన్యవాదాలు. 9355 జూనియర్ పంచాయతీ సెక్రటరీలు మీకు అనుగుణంగా, మీ మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తున్నాము. ఇదివరకు మీరు అసెంబ్లీ వేదికగా మాకు ఒక పే స్కేల్ ప్రకటించి గ్రేడ్ 4 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దానికి మా అందరు జూనియర్ పంచాయతీ సెక్రటరీల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న డిమాండ్స్ ఉన్నాయి. మాతో రిక్రూట్ అయిన ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చిన్న ఉద్యోగులం, చిరు ఉద్యోగులం, పచ్చదనం పరిశుభ్రత పెంపులో క్రియాశీలక పాత్ర వహిస్తున్న మాకు మీరు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ ఆత్మగౌరవ సభ సాక్షిగా మీరు ఖచ్చితంగా దసరాలోపు మా రెగ్యులేషన్ ప్రక్రియను పూర్తి చేసి మా అందరి 9355 కుటుంబాల్లో వెలుగులు నింపి దసరా కానుకగా మీరు వరంగల్ వేదికగా నిర్వహించిన జేపీఎస్ల ఆత్మగౌరవ సభ ద్వారా మేము ఒకటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏ విధంగానైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా 3 సంవత్సరాలకు రెగ్యులర్ చేస్తామని మీరు ఏ విధంగానైతే మాట ఇచ్చిర్రో అదేవిధంగా మేము 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మీరు మళ్ళొక సంవత్సరం పెంచిర్రు. వెంటనే ఇన్ని పనులు చేస్తున్నాం, తెలంగాణని ఇంత అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నాం. ఏ రాష్ట్రం పోయినా ఏడిపోయినా మీ తెలంగాణ సూపర్ ఉంది, మంచిగా ఉంది అని మీకు మంచి పేరు వస్తుందంటే దాంట్లో మీ మార్గదర్శకాలకు అనుగుణంగా, మీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ మా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, ఇక్బాల్పూర్ గ్రామాలకు మధ్య గల అటవీ ప్రాంతంలో భారీ వర్షానికి వటవృక్షం వాహనంపై విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఆ వాహనంలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఇటిక్యాలకు చెందిన 13 మంది ఉన్నారు. వారంతా ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు వటవృక్షం ఆ వాహనంపై పడింది. ఈ సంఘటనలో వాహనం డ్రైవర్ బుచ్చన్న రవి అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందగా, నిఖిల్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెట్పల్లి హాస్పిటల్ తరలించారు. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఖానాపూర్ గ్రామస్తులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సిఐ అజయ్ బాబు తెలిపారు. బండి నంబర్ కాదా వస్తుంది ఎవరు
వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్ నుండి పైడిపల్లికి వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో కల్వర్టులో ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి అందులో పడి మరణించారు. విషయం తెలుసుకున్న ఇంతేజర్గంజ్ సిఐ మల్లేశం హుటాహుటిన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలు బయటకు తీశారు. మృతులలో ఒకరు సిద్దిపేట జిల్లా వాసి 30 ఏళ్ల ప్రశాంత్ కాగా మరొకరిని నల్లబెల్లి మండలం శనికరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల గౌతమ్గా గుర్తించారు. ఇదిలా ఉండగా వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ సంఘటన స్థలాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ 2018లో ఈ రహదారికి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శంకుస్థాపన చేశారని అన్నారు. కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి మరమ్మతులు మొదలుపెట్టి బిల్లు రావట్లేదని రోడ్డు పనులను మధ్యలోనే నిలిపివేశారని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు యువకులు బలయ్యారని ఆరోపించారు. ఏడాది క్రితం కూడా ఒక వ్యక్తి అదుపు తప్పి ఇదే కల్వర్టులో పడి మరణించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యం. ఈ ఒక్కదిక్కే కాదు, జిల్లా నలుదిక్కులో కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. ఇదేమో రోడ్లు మరమ్మతు చేయక, బిల్లులు ఇవ్వక, కమిషన్ల కకృతిపడి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ సాగుకు కారణము ప్రభుత్వమే. ఇదే కాదు, నిన్నటికి మొన్న గత దాదాపు 2-3 నెలలు చూస్తున్నాం. హాస్పిటల్ అది మన హాస్టల్లో కూడా ప్రభుత్వ హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్టర్లకు ఉపయోగి అక్కడ కూడా కకృతి పడడం వల్ల వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు సామాన్యమైన భారం పడుతుంది తప్ప ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే. హాస్టల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అనేక మరి సాగులకు కారణమైన ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం, అందులో వరంగల్కు సంబంధించిన వర్ధనపేట అరూర్ రమేష్ గారు, సాయిదత్త కన్స్ట్రక్షన్ అయినదే, శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్ అయినదే, అనేక మరి కాంట్రాక్టర్ల పేరుతోటి కమిషన్లు కకృతిపడి వాళ్ళని బెదిరించి, అధికారులను బెదిరించి బిల్లులు చేసుకొని వాళ్ళు జేబులు నింపుకుంటారు తప్ప మనందరం చూస్తున్నాం. ఇది ఒక కల్వాటు. ఇక్కడ ఏమాత్రం ఏమన్నా హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన 1 షాపింగ్ మాల్ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రముఖ సినీ నటి కాజల్ అగర్వాల్ ప్రారంభించారు. హైదరాబాద్ తర్వాత చారిత్రాత్మక నగరంగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఓరుగల్ నగరంలో అతిపెద్ద 1 షాపింగ్ మాల్ ప్రారంభించడం గొప్ప విషయమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా సినీ నటి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ ఓరుగల్లు నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమెను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. అనంతరం ఆమె షాపింగ్ మాల్లో కలియదిరుగుతూ నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, చెల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బండా ప్రకాష్, కూడా చైర్మన్ సుందరిరాజ్ యాదవ్, మాల్ యాచమాని కాసం, ఓం నమ శివాయ తదితరులు పాల్గొన్నారు.
one shopping mall congratulations and everybody, all the owners. Big congratulations and wish you lots more success. Idi Oka global store. This is going to be a big chain. The name is one because this will go pan India and then hopefully with God's wishes international as well. So big congratulations. I'm very happy to be here. Naku chala santoshanga undi, and I hope to come back very soon. And see you all very soon. Lots and lots of love. ఏం చెప్తారు? ఈరోజు ఓం నమ శివాయ వరంగల్ లోపట చాలా షోరూంలు ఏర్పాటు చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో కూడా వాళ్ళు ఓపెన్ చేయటం జరిగింది. ఇలా వరంగల్ లోపల వన్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చరిత్రలో మిగిలిపోయేంత పెద్దగా. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలం పోత్కపల్లిలోని నిరుపేద బోడుకల రాజేశం చెందిన పాడి పశువు పిడుగుపాటుతో మృతి చెందింది. బాధితుని కుటుంబం గేదెలను పోషిస్తూ పాలను విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముతో జీవనోపాధి సాగిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. మరణించిన గేదె విలువ సుమారు 60,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట్ మండలం బుర్హాన్పూర్లో ఘనంగా గణనాథుల నిమజ్జనం జరిగింది. 11 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసి భక్తి శ్రద్ధలతో చిన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో భజన భక్తులు పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు, యువతీ యువకులు, పెద్దలు ఆటల పాటలతో ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మత సామరస్యతకు కృషి చేస్తుంటే బీజేపీ నేతలు మాత్రం వినాయక నిమజ్జనంలో మత ఘర్షణలు సృష్టించాలని చూశారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హిమాయత్ నగర్, హైదర్గూడలో 900 మందికి ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను ఆయన పంపిణీ చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గురించి అస్సాం ముఖ్యమంత్రికి ఏం తెలుసునని 100 ఏళ్లుగా ఇక్కడ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో మరో 3,000 మందికి దళిత బంధు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ పెన్షన్ కార్డు మీ దగ్గర అకౌంట్లో డైరెక్ట్గా వచ్చేస్తాయి. అదే ఒంటరి మహిళ ఉంటే 3,000 పైసలకు, 2,000 పైసలకు, ఇలాగా ఏజ్లో వారిగా 57 సంవత్సరాలు దాటిన ये कार्ड आपको मिलेगा, आपका नाम रहेगा, इसके ऊपर इसका कोड भी है, इसको कोई भी टैंपर नहीं कर सकते. 3 లక్షలు ఇచ్చినా ఏవో ఒక దళారి కూడా 1 రూపాయి కూడా ఇవ్వదని చేతులు ఎత్తాను, ఇవ్వమని చేతులు ఎత్తండి. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా నేను మొన్ననే ప్రసాద్ గారికి చెప్పాను, మా చంద్రకళ గారికి చెప్పాను. ఏదైతే ఐడి కార్డు ఇస్తున్నారు,
చాలా గొప్ప విషయం. మన ముఖ్యమంత్రి గారు దేవుడు పాపయ్య గారికి 2వ కారు ఇస్తున్నారు. లక్ష్మి గారికి 3వ కారు అనగా మండలంలో హైదరాబాద్ జిల్లాలో అయినా మొత్తం తెలంగాణ యావత్తు మన ముఖ్యమంత్రి గారు ఒక కార్డు ఇస్తున్నారు. ఆధార్ కార్డు ఎట్లా ఉన్నదో చిన్న కార్డు మీరు జేబులో పెట్టుకొని తిరుగుతున్నారో అదే విధంగా పెట్టేశారు, మర్చిపోయారు. కాబట్టి ఇప్పుడు కార్డు ఇస్తున్నాం, దానికి లామినేట్ చేసుకొని మీరు జేబులో పెట్టుకోవచ్చు. ఒకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మంజులైన వాళ్ళు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు. सिंगल वुमेन या हर कोई यानी कि जो तेलंगाना में बॉडी से दे रहे हैं कास्ट, जो लोग नहीं आए वो लोग मंडला का नंबर आपका आधार कार्ड में अगर नहीं भी है परेशान नहीं होना. हमारे सीएम आपके एप्लीकेशन में लिखिए అస్సాం చీఫ్ మినిస్టర్ గారు కొన్ని వందల సంవత్సరాలు ఈ హైదరాబాద్ సిటీలో వినాయక చవితి ఉత్సవాలు ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఉత్సవాల్లో చాలా మంది వచ్చారు, చాలా మంది పోయారు. కానీ నిమజ్జన కార్యక్రమంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వేదికల మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారిని విమర్శించడము మరి తగునాడు అడుగుతా ఉన్నారు. ఇది ఎక్కడి వారు ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. ఒక ముఖ్యమంత్రి ఉండి ఇంకో ముఖ్యమంత్రి గురించి అవాకులు చెవాకులు చేయడము ఇది ఎక్కడ అస్సాం సాంప్రదాయమో అడుగుతున్నారు, అస్సాం సంస్కృతి అని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు జరిగినటువంటి ఒక ఉత్సవాలని వైభవంగా జరుపుకోవాలని అంటే ప్రత్యేకంగా మీరు చూసినట్టయితే చార్మినార్ దగ్గర అంటే మక్కా మసీద్ దగ్గర ఎంఐఎం వాళ్ళు ఒక వేదికను ఏర్పాటు చేసి వచ్చిన వినాయక మండపాలను స్వాగతం పలికారు. ఎప్పుడైనా ఈ సాంప్రదాయం చూసారా? ఎప్పుడైనా ఈ సాంప్రదాయాన్ని ఎప్పుడైనా విన్నారా మీరు? అసలు ఇలాంటి సాంప్రదాయాన్ని తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంతో ఉంది. ఎందుకంటే కుల మతాలను కలిపి ఈరోజు హిందూ ముస్లిం అనకుండా ఇదంతా కూడా ఈ యొక్క తెలంగాణ యొక్క హిందూ ముస్లిం యొక్క ఐక్యతను కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ మత సామరస్యాన్ని కాపాడుతుంటే ఈరోజు మత విద్వేషాలని రెచ్చగొట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ వినాయక నిమజ్జనం అయ్యే లోపల హిందూ ముస్లింల కొట్లాట చేయాలని ఎన్నో కుట్రలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని టీఆర్ఎస్ నేత నంద్ కిషోర్ వ్యాస్ బిలాల్ అన్నారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిడితో తనపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై భాజపా నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి ఊరుకోమన్నారు. భాజపా నేతలు మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జాతీయ రాజకీయాలలోకి కేసీఆర్ రావాలని, వారి సేవలు దేశానికి అవసరమన్నారు. ఈ సందర్భంగా బేగం బజార్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి కిషోర్ వ్యాస్ తెరాస మహిళా కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం జరిపారు. हमारे पार्टी के सुप्रीमो चंद्रशेखर राव जी को पालाभिषेकम किया गया। हमारे पार्टी के चीफ हमारी टीआरएस पार्टी को नेशनल पार्टी बनाने जा रहे हैं। उसी के संदर्भ में आज उनको दूध से स्नान किया गया। केसीआर जी, पूरे हिंदुस्तान की जनता आपके साथ है। राजस्थान, यूपी, बिहार, महाराष्ट्र, मध्य प्रदेश जहाँ कहीं भी हमारे एफर्ट्स होंगे, हम काम करेंगे, पार्टी को मजबूत करेंगे। अभी अभी मुझे पता चला कि एबिट्स पुलिस स्टेशन में मुझ पर केस बनाया गया। मैं ऐसे छोटे मोटे केसों से डरने वाला नहीं हूँ।
मेरे सीएम को, मेरे पार्टी सुप्रीमो को और मैं हमारे लीडर केटीआर को अगर कोई भी कुछ भी अपशब्द कहेगा, मैं इसको बर्दाश्त करने वाला नहीं हूँ। एक नहीं 1000 केस भी आए तो मुझे चिंता नहीं है, उसका मुकाबला करेंगे। आज तेलंगाना में मुझ पर एक पेटी केस नहीं है, ये मुझ पर पहला केस है जो फर्जी दिल्ली से दबाव डालकर मुझ पर बनाया गया है। मैं इसको बराबर लड़ूंगा और बराबर कोर्ट में उस केस को जीतूंगा। आने वाले दिनों में भारतीय जनता पार्टी को मैं चेतावनी देता हूँ, जब कहीं भी जहाँ कहीं भी आप हमारे सीएम को, केटीआर साहब को, कविता को बदनाम करेंगे, दुष्प्रचार करेंगे, हम उसका मुंहतोड़ जवाब देंगे। खबरदार। जय तेलंगाना, जय केसीआर, जय केटीआर। యాదాద్రి భువనగిరి జిల్లా కొలనపాక కల్వట్టు రోడ్డుపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడి ప్రాణాలను కాపాడారు. భారీ వర్షాల నేపథ్యంలో నీటి ప్రవాహం పెరగడంతో కొలనపాక కల్వట్టు రోడ్డును ఇరువైపులా పోలీసులు స్టాపర్లతో పూర్తిగా మూసివేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన జూల శ్రీకాంత్ అనే యువకుడు బైక్తో కల్వట్టు మీదుగా వెళ్తూ నీటిలో జారి పడిపోయాడు. పోలీసులు, గ్రామస్తులు వాహనదారుడిని ప్రాణాలను రక్షించారు. దీంతో రాచకొండ సిపి మహేష్ భగవత్ వారిని అభినందించారు. ట్రాఫిక్ పోలీసులకు రివార్డు ప్రకటించారు. తాడిపి అయిరి ఏ చిన్న ఆగ్రా తాడొస్తుంది నాకు అదే బండి నీవాడు ఎలా గీరా మీద చాలా ఎట్లా వస్తారు भाई निकाले ना गाड़ी वो आयसर का निकाले ना మరి ఇట్లా పడితే లోపడిపోతే ఎట్లా చెప్పు నువ్వు అది రాజుగారు కళ్ళు పోసినాడు ఆగినాడు రాజుగారు కళ్ళు తాగి పడ్డాడు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఎడిపోవాలి ట్రాఫిక్ ఎడిపోతే ఫస్ట్ అంటే మరి తీస్తాం మరి బాబు ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం. పేద ఆర్య వైశ్య మహిళలకు 50 కుట్టు మిషన్ల పంపిణీ. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వరరావు డిమాండ్. భారీ వర్షానికి వాహనంపై విరిగిపడిన వటవృక్షం. ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరొకరి పరిస్థితి విషమం. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న కల్వట్టు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ ధ్వజం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.